వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత హాట్ టాపిక్గా ఉన్నటువంటి కవిత ఒక ప్రస్తావన. ఆ ప్రస్థానంలో కవిత చూపిస్తున్నటువంటి ఉగ్రత్వం, దాని తర్వాత ఆవిడ వాస్తవంగా ఆవిడ చేస్తున్నటువంటి పరిస్థితులు, ఇవన్నిటి మీద మనతో మాట్లాడి విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కుమార్ కొల్లి గారు ఉన్నారు. వారు ఈ పూర్తి విషయాన్ని మనకి వివరించడానికి ప్రయత్నం చేస్తారు. నమస్కారం అండి అరవింద్ గారు. నమస్కారం అండి శాస్త్రి గారు, బాగున్నారా? బాగున్నామండి. అంటే ఇంకొక శాస్త్రి, ఇది మాట్లాడటానికి రిలవెంట్ పర్సన్స్ మనం. ఎందుకంటే ఒక పక్క కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో వివిధ దశల్ని దగ్గరగా చూసిన వాళ్ళం, కవిత కేటీఆర్ రాజకీయ ఎంట్రీని చూసిన వాళ్ళం. అంటే ఒక పూర్తిగా ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు, ఐటీ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చే క్రమంలో వాళ్ళ పరిణామాల్ని అడుగడుగునా చూసిన వాళ్ళం మనం. కాబట్టి మనం ఖచ్చితంగా దీని మీద మాట్లాడటానికి ఆథరైజ్డ్ పర్సన్స్ అని చెప్పుకోవాలి. అంటే ఆ ఉద్దేశంతోనే అంటే నాకు ఒక ప్రాథమికమైనటువంటి అనుమానం నిన్ను అడగాలి. కవిత మా గొంతెత్తే విధానం ఇవన్నీ చూస్తుంటే కుటుంబంలో ఏమైనా ముసలం ఉందని అనిపిస్తుందా? దాదాపుగా అంతే కనబడుతోంది. ఎందుకంటే అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తుంటే ఒక రకంగా మన సీనియారిటీలో మనం చూసినటువంటి వైఎస్ కుటుంబాన్ని, అందులో ఉన్నటువంటి మనుషులు కాస్త ఇప్పుడు కేసీఆర్ రూపంగా మనం కళ్ళ ముందు కనబడుతున్నారు. అంటే వైఎస్ఆర్ కుటుంబంలో జరిగినటువంటి జిరాక్స్ కాపీలో అంతర్గత పంచాయతీలు, గొడవలు, విభేదాలు, పార్టీ తర్వాత మార్పులు, ఈ రకమైనటువంటి సిమిలారిటీస్ కేసీఆర్ ఫ్యామిలీలో కనిపిస్తున్నాయి అంటారు. అవును. అయితే అదే సందర్భంలో ఇంకొక రాజకీయపరమైనటువంటి కుటుంబం చుట్టూ తిరిగినటువంటి రాజకీయపరమైనటువంటి వివాదానికి మనం సాక్షులం. అది వైస్రాయ్ సంక్షోభం, దానికంటే ముందు జరిగినటువంటి కే బ్లాక్లో జరిగినటువంటి ఇష్యూస్, ఆ తర్వాత వైజాగ్లో జరిగినటువంటి సంఘటన, ప్రజల ముందుకు ప్రభుత్వం సంబంధించినవి. వీటన్నిటినీ చూసినప్పుడు ఇదే రకమైనటువంటి సిమిలారిటీస్ కూడా కనిపిస్తున్నాయి. అవును. అంటే మూడు రాజకీయ పరమైనటువంటి కుటుంబాల మధ్య జరిగే వివాదం కొంత సారూప్యత కనిపిస్తోంది అనేది క్లియర్. అవును, ఏమంటావు? కరెక్ట్. ఎందుకంటే ఏది చూసినా సరే అత్యంత గంభీరమైనటువంటి వ్యక్తిగా, చాలా ఇది అని పార్టీలో నేను అసలు ఈ పార్టీ పుట్టుకే నేను కారణం అని అనుకున్నటువంటి ఎన్టీ రామారావు గారి విషయంలోకి వచ్చిన తర్వాత, అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి దీంట్లోకి వచ్చినప్పుడు అదంతా అంటే అల్లుడు మామగారి మధ్య జరిగిన సంఘటన. ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా మంచి అభిమానం పొందినటువంటి నేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఎప్పుడైతే ఆయన పోవడం, అక్కడి నుంచి వచ్చినటువంటి జగన్కి ఉన్నటువంటి దీంట్లో ఆ కుటుంబంలో జరిగినటువంటి విపరీతమైనటువంటి అవినీతి, అంటే తండ్రిని అడ్డం పెట్టుకొని సంపాదించినటువంటి ఇది. దానికి తోడు ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి మూడు రాజకీయ కుటుంబాల విషయంలో, తెలుగు నేల మీద మూడు రాజకీయ కుటుంబాల వారసత్వ విషయంలో, అదే సందర్భంలో రాజకీయ వారసత్వ విషయంలో, కొంత ఆస్తులకు సంబంధించిన వివాదం విషయంలో కూడా కొన్ని విషయాలు బయటకు వచ్చి ఇంకా కేసీఆర్ కుటుంబం నుంచి ఆ రకంగా రాలేదు. కానీ రెండు కుటుంబాల్లో అయితే వాస్తవ వివాదం చాలా క్లియర్. దాదాపు ఇప్పుడు చూస్తుంటే సాక్షిలో ఒక భాగస్వామి అయినటువంటి నా మీదే సాక్షిలో వ్యతిరేక ప్రచారం జరుగుతుందని షర్మిల పెట్టినటువంటి వ్యాఖ్యలు అయితే గుర్తుండి ఉన్నాయి. అది అటుంటే, రెండో పక్క మొన్న ఏదో ఎన్టీఆర్ మోడల్ స్కూల్కి వేరే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అడ్మిషన్ కోసం వెళ్ళినప్పుడు అనిపించింది, ఈ అసలు వివాదానికి పునాది పడింది ఇక్కడే కదా అని. అవును. ఒకటి, పార్టీకి సంబంధించినటువంటి లీగల్ హెరిడిటరీ క్లెయిమ్ చేసుకోవడంతో పాటు ఆ పర్టికులర్గా అక్కడ ఉన్నటువంటి భూమిని పార్టీలో రెండు పార్టీలుగా విడిపోయే క్రమంలో ఎవరు దానికి క్లెయిమ్ చేసుకోవాలి అనేటటువంటి అంశంలో కూడా వివాదం జరిగింది. దాని మీద హైకోర్టు కూడా ఒక గైడెన్స్ ఇచ్చింది. అది కూడా రెండు పార్టీలు విడిపోవటానికి ప్రధాన పాత్ర పోషిందని చెప్పాలి. ఇక వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి వివాదం, కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న వివాదం ఆస్తుల కోసమా, లేకపోతే వారసత్వం కోసమా, లేదా ఒక పార్టీతో అంటే జాతీయ పార్టీతోటి పొత్తు లేదా విలీనం, ఇంతవరకే మాత్రమేనా?
అనేటటువంటిది ఉంది. సో ఈ ఈ గందరగోళంలో నీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏంటంటే తన అసలు ఒకానొక పరిస్థితుల్లో నాకు ఏమీ లేని దాన్ని అని చెప్పినటువంటి కవిత అన్ని వేల కోట్ల రూపాయల లిక్కర్ ఇదిగా దీంట్లో కూడా ఉండి లిక్కర్ మాఫియాలో ఒక సభ్యురాలుగా ముద్రపడి జైలుకి వెళ్ళినప్పుడు కూడా తండ్రిగా కేసీఆర్ ఆవిడకి ఏం సహాయం చేశాడు? తన మోరల్గా వెళ్ళి తన కూతుర్ని కనీసం పరామర్శ చేయలేదు కదా. నాకు ఒక అంశం గుర్తొస్తుంది. ఒక పక్క కేటీఆర్, శోభమ్మ, హరీష్ రావు వీళ్ళందరూ కూడా అండగా నిలబడ్డారు కవితకి. ప్రతి అడుగడుగున ఆమె తోటి లీగల్ పోరాటంలో నిలబడ్డారు. కనీసం కేసీఆర్ చూడటానికి వెళ్ళలేదు. అట్లాంటి కేసీఆర్ మీద ఆవిడ సానుకూలమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. అడుగడుగున నిలబడ్డ కుటుంబంలో మా నాన్న చుట్టూ దెయ్యాలు ఉన్నాయని తిడుతుంది. ఈ వైరుధ్యం నాకు అర్థం కాలేదు. అదే ఇప్పుడు ఈ ప్రస్థానం నీ దృష్టిలో ఎట్లా అది నేను అనేది. ఎందుకంటే డబ్బు కోసం చేస్తుందా, లేదా నాన్న నువ్వు ఎట్లాగో పెద్దవాడు పోయావు, నువ్వు పక్కన ఉంటే మొత్తం నేను చేస్తాను, మా అన్నకి అందలం ఎక్కిస్తున్నావు, దాని బదులు నన్ను కూడా చేయొచ్చు కదా అని ఏమైనా ఒత్తిడి చేస్తుందా? మరి ఏంటి ఈ వేరియేషన్? నీకు ఇక్కడ ఒక వివాదం గుర్తు చేయాలి, నీకు బాగా తెలిసిందే. 2009 ఎన్నికల్లో ఇద్దరూ పోటీ చేయాలనుకున్నారు. అప్పుడు పొత్తులో ఎన్నికలకు వెళ్ళిన నేపథ్యంలో సిరిసిల్ల నుంచి కేటీఆర్, అందుకు కెకే మహేందర్ రెడ్డి లాంటి నాయకుడిని కూడా పక్కన పెట్టి కేటీఆర్ని సిరిసిల్ల నుంచి పోటీ చేయించారు. కవితని పోటీకి దూరంగా పెట్టారు. అవును, అది కొంచెం ఆవిడకి అప్పటి నుంచే ఆ మనోభావాలు దెబ్బతిన్నటువంటి అంశం ఉందేమో అనేది ఒక చిన్న అనుమానం. అది ఒక రాజకీయపరమైనటువంటి ప్రస్థానం, రాజకీయపరమైనటువంటి పరిణామాల క్రమంలో ఆవిడ పాత్ర జాగృతి చుట్టూ జరిగినటువంటి అంశాలు కానీ, అదే సందర్భంలో పార్టీ నిర్మాణంలో కేటీఆర్ పాత్ర ఎవరికి వాళ్ళు పాత్ర పోషించి ఈ స్టేజ్లో గొడవ పడేటటువంటి పరిస్థితి వచ్చిందంటే కేవలం రాజకీయ వారసత్వం కోసం అనేది నా అభిప్రాయం. మరి బతుకమ్మ దీనికోసం అని చెప్పేసి కేసీఆర్ ఇచ్చినటువంటి డబ్బులు అన్నీ ఏమయ్యాయి? అంటే ఆ డబ్బు ఇంకా చాలేదా? అంటే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత వీళ్ళ ఐదుగురు మధ్య జరిగినటువంటి వివాదంలో రాజకీయ వారసత్వానికి సంబంధించినటువంటి అంశమే అటు అన్నమయ్యకి చెల్లెలకి మధ్య వారగా మిగిలిందేమో. అదే సందర్భంలో మళ్ళీ అధికారం పొందటానికి కేవలం పొత్తు మాత్రమే మార్గం అని కేసీఆర్, కేటీఆర్ భావిస్తున్నారేమో అనేటటువంటి అంశం అయితే చాలా క్లియరు. ఆ రకమైన ఇండికేషన్స్ కూడా కేటీఆర్ నుంచి, కేసీఆర్ నుంచి వస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి కేవలం ఆవిడ బీజేపీ పొత్తుతోటే సందర్భంగానే ఈ వివాదం జరిగింది. రాజకీయ వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకోవటం అనే అంశం, ఆ వివాదంతో మొదలైనటువంటి అంశం రాజకీయ వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకునే దాకా వెళ్ళింది అనేది నాకు అనిపిస్తుంది. కానీ కవితకి బీజేపీతో వెళ్ళడం అనేది ఇష్టం లేదు కదా. తన్ని ఇబ్బంది పెట్టినటువంటి బీజేపీతో మా నాన్న వెళ్ళి అసలు తెలంగాణ జాతి పితగా పేరు పైన మా నాన్న వెళ్ళి ఈ రకంగా ఎందుకు పొత్తు పెట్టుకోవాలని తను చాలా గట్టిగా మాట్లాడుతోంది. మరి ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు ఏమంటాడంటే, ఆయన అసలు కేసీఆర్ తాలూకా ఎవరిని కూడా కాంగ్రెస్ గుమ్మం దగ్గర కూడా రాని అని అంటాడు. మరి తన కూతుర్ని అత్యంత ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళతో కేసీఆర్ కలుస్తాడా? ఎందుకంటే నాకున్న అనుభవంలో నేను చూసినటువంటి కేసీఆర్ అహంకి అత్యంత ఉన్నతమైనటువంటి స్థానం ఎవరిదైనా కేసీఆర్. ఎందుకంటే తన అనుకున్నదే తప్ప వేరే ఏది కూడా వినడు, చెయ్యడు అనే ఆయన. అట్లాంటి ఆయన దగ్గర ఈ మాట ఏం జరుగు. ఒక చిన్న మాట ఆయన మాటని కాదన్నందుకు ఆయనకి అత్యంత సన్నిహితులు చాలా మందిని దూరం చేశాడు అనేది మాట్లాడుతుంటారు. ఆ సన్నిహితులు ఎవరో ఎట్లా దూరం అయ్యారో ఆ విషయంలో మనమైతే దానికి సంబంధించిన సాక్షులం కూడా మళ్ళీ చేద్దాం, ప్రత్యక్ష సాక్షులం మనం. అయితే నేననే ప్రధానమైన అంశం ఏంటంటే కేసీఆర్, కేటీఆర్ కొంచెం బీజేపీ వైపు ఇంక్లైన్ అయి ఉన్నారు అనే భావం ఆమెకు నచ్చట్లేదు. అందుకే అక్కడ మొదలైంది రాజకీయ వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకునే దాకా వెళ్ళింది. అదే సందర్భంలో కేసీఆర్ని కూడా వీళ్ళందరూ తప్పుదావ పట్టిస్తున్నారు అనేటువంటి భావం ఆమెలో మాటల్లో కనిపిస్తుంది అనేది నాకు సంబంధించిన అంచనా. ఏమంటావు? అంతే. అదే అంటే ఇక అసలు వాస్తవాల కోసం మనం ఇంకా కొంత వేసి చూడాల్సిన పరిస్థితి. ఇంకా రాజకీయ
తెర మీద జరగబోయే ఈ నాటకాలు ఇంకా ఎంత అనేది ఇంకా మనం కొద్దిగా వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే తను ఒకసారి చాలా సీరియస్గా మాట్లాడుతుంది, మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చేటప్పటికి మా నాన్నని ఎవరైనా అంటే నేను వదిలిపెట్టను అనే పదం ఎప్పుడైతే చెప్తుందో, అసలు రాజకీయం అనేది దయచేసి గౌరవనీయులు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి, నేను నిన్న చాలా ఆశపడ్డా Yeah. ఏది అదే ఆ దీనికోసం తర్వాత- ఏది దాని తర్వాత కమిషనర్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెడతాడు. పెడతాడు, పెట్టి అసలు ఎవరు ఏ విషయం మాట్లాడతాడు అని నేను చాలా ఇదిగా ఇంట్రెస్ట్గా చూసా. కానీ సైలెంట్గా ఆయన మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. కానీ ఆయన ఎప్పుడు నిజాలు బయట పెడతాడు అనేది మనం చూద్దాం, వెయిట్ అండ్ సీ. 2024 ఎన్నికల ముందు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తాను, భూకంపం సృష్టిస్తాను, భూనభోంతరాలు దద్దరిల్లబోతున్నాయి నా చర్యలతోటి అని చెప్పినటువంటి కేసీఆర్ ఈరోజు తన కుటుంబంలో వస్తున్నటువంటి వివాదానికి సమాధానం చెప్పలేకపోతున్నారా? తన కుటుంబంలో వస్తున్నటువంటి వివాదం ఏ దిశగా వెళ్తుంది? ఆ భూకంపం కేసీఆర్ కుటుంబాన్నే తాగబోతుందా అనేటటువంటి అంశం ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. అది అంతటితోటి ఆగకుండా అసలు ఈ వివాదానికి కారణమైనటువంటి బీజేపీతో పొత్తు అనే అంశం, ప్రధానంగా కవిత చెప్తున్నటువంటి బీజేపీతో పొత్తు అనే అంశం ఏ దిశగా వెళ్తుంది, ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది కూడా ప్రధానమైన అంశం. బీజేపీ తెలంగాణలో బలపట్టానికి కేసీఆర్తో పొత్తు మాత్రమే మార్గం అని భావిస్తోందా అనేది అంశం కూడా ప్రధాన అంశంగా మారింది. ఇది శాస్త్రికి నాకు సంభాషణ. ధన్యవాదాలు. నమస్కారం.